గురుగారు, ఈ వ్రతంలో ముఖ్యంగా పుట్టమన్నుతో తయారు చేసిన మృతికా శివలింగానికి మనం అభిషేకం చేసుకుంటాం. దాని విశిష్టత ఏమిటంటారు? అసలు మృత్తిక అంటేనే మృత్తికాహనతు మే పాపం, అన్ని పాపాలని తొలగించేటటువంటిది మృత్తిక. మన శరీరం అంతా మట్టితోటే తయారైంది. ఇదంతా మట్టితో నిండి ఉండి ఈ సృష్టిలో మొత్తం మట్టితోటే జీవిస్తున్నాం. ఈ మృత్తు మిగతా మట్టి కంటే కూడా ప్రత్యేకంగా పుట్టమన్ను తీసుకొచ్చి మనం చేస్తాం. ఎందుకు అంటే ఇతర ఏ రసాయనాలు కలవకుండా అత్యంత శుద్ధితోటి ఉండేటటువంటిది పుట్టమన్ను. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. చంద్రుడు పరమేశ్వరుణ్ణి పుట్టమన్నుతోటే లింగం చేసి పూజించాడు. రామచంద్రమూర్తి అంతటి వాడు కూడా పుట్టమన్నుతోటే పూజ చేయడం, ఇలా సైకత లింగము అనేటటువంటిది అత్యంత సనాతనమైనటువంటిది. ఈ పుట్టమన్ను మనకి మూలాధారం నుంచి స్వాధిష్టాన సహస్రారాల దాకా కూడా 7 చక్రాలు. మూలాధారము ఈ భూమికి గుర్తు. అది అత్యంత శుద్ధిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే మట్టితో కూడినటువంటి శివలింగానికి పూజ చేస్తామో, మట్టిలోంచే బంగారం వస్తుంది, మట్టిలోంచే మిగతా లోహాలు వస్తున్నాయి, మట్టిలోంచే మిగతావన్నిటికీ వస్తున్నాయి. అన్నిటికీ మూలం మట్టే. కాబట్టి ఆ మూలమైనటువంటి వాడే పార్వతీ పరమేశ్వరులు, ఆ దంపతులు అని భావించి మూలతత్వాన్ని పూజించినట్టుగా మనం చక్కగా మృణ్మయమైనటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి దానికి పూజ చేసి అర్చన చేసుకుంటాం. ఓం